నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదిగో జకర్యా, నీవు వెళ్ళు, ప్రజలతో నా మాటగా నీవు చెప్పు. ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు అనేసి నా మాటగా చెప్పయ్యా. మీ పాపాలని ఒప్పుకొని నా తట్టు ఎప్పుడైతే తిరుగుతారో అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను, మీకు కార్యములు జరిగిస్తాను, మీకు అనారోగ్యాలని నేను తీసివేస్తాను, మీకు ఏ యొక్క కొరత లేకుండా నేను జరిగిస్తాను, అభివృద్ధిని నేను దయచేస్తాను అని చెప్పి జకర్యాతో ప్రభు మాట్లాడి జనులకు ఇశ్రాయేలీలకి తెలియపరుస్తా ఉన్నాడు. అదే వాక్య సాదృశ్యముగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ప్రియ దైవ జనాంగమా, సమయము ఇప్పటికీ మించిపోలేదు. ఇప్పుడైనా కానీ ప్రభువా నా కార్యాలని సఫలం చేయి, నా పక్షాన మీరుండండి, నా కుటుంబ పక్షాన మీరుండండి. కుమిలిపోయిన పరిస్థితుల్లో నేనున్నాను, కృంగిపోయిన పరిస్థితుల్లో నేనున్నాను. నన్ను చూసి నవ్వుకునేవారు అనేకులు, నన్ను చూసి అయ్యా ఈ రీతిగా మాట్లాడుకునేవారు అనేకులు నా ముందు బాగానే ఉంటున్నారు, కానీ నా వెనుక అయ్యా నా గురించి అపహేళన చేస్తూ అవమానముతో నిందించేవారు అనేకులు ఉన్నారు. నా పాపాలను ఒప్పుకుంటున్నానయ్యా, ఒక్కసారి నా తట్టు తిరిగయ్యా అనేసి మనం ప్రార్థన చేయాలండి. ఈరోజు మనం ఎంతటి పాపాలు చేసినా ప్రభువా కనికరించు అని మనము అడిగితే ఆయన కనికరించే దేవుడండి. బైబిల్ గ్రంథంలోనే అందుకు ఒక ఉదాహరణ మనము చూద్దామండి. ఒక రాజు ఉన్నాడు, ఎంతో క్రూరుడు. అతను ఒక చిన్నతనములోనే గొప్ప రాజైన స్థాయిని అతనికి ప్రభు ఇచ్చాడు. అతడు యూదారాజు. యూదారాజులు ఎంత మంది అయితే ఉన్నారో ఆ రాజుల కన్నా అత్యంత భయంకరమైన పాపాలు చేశాడు. దేవుని మందిరములో అన్య దేవతల్ని ప్రతిష్ఠించాడు. అతని యొక్క పరిస్థితిని చూసి తన తండ్రి అనారోగ్యానికి గురై చనిపోయే పరిస్థితి తనకొచ్చింది. అనారోగ్య పరిస్థితికి గురయ్యాడు తన తండ్రి, చనిపోయే పరిస్థితి వచ్చింది తన వలన. ఎంతో క్రూరుడండి, అన్యుల రక్తాన్ని చిందించాడు. ఎవరో తెలుసా? ఎవరండి? రాజైన మనస్సే. ఎవరు? రాజైన మనస్సే. ఎవరు ఈ మనస్సే? అసలు మనం చూస్తూ ఉంటే చూడండి, ఇతని గురించి 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయములో ఉంటుంది. ఆ రీతిగానే దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయములో ఈ రాజు గురించి మనం చూడొచ్చు. మీరు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు ఇతని గురించి చదువుకోండి, నేను వివరిస్తాను. ఇతని గురించి మనము ఇటువైపు నా వైపు చూసి మీరు వినవలసిందిగా నేను దేవుని పేరిట మనవి చేస్తా ఉన్నాను. ప్రియ దైవ జనాంగమ్మ, అసలు ఎవరు ఈ మనస్సే అంటే, మనస్సే తన తండ్రి ఎవరంటే హిజ్కియా. ఏం పేరండి? హిజ్కియా. మనందరికీ బాగా తెలుసు. మనస్సే తండ్రి ఎవరు? హిజ్కియా. ఇంకా ఎవరు ఈ మనస్సే అంటే, హిజ్కియా మరణాంతరము తర్వాత 12 ఏళ్ల వయసులోనే ప్రభు రాజుగా తనకి ఆ రాజు స్థానాన్ని ఇచ్చాడు. మనం చూస్తూ ఉంటే ఆయన సుమారు 55 సంవత్సరాలు యెరూషలేముని పరిపాలించాడు. యూదా రాజులందరిలో సుదీర్ఘ కాలము పరిపాలించిన వ్యక్తి ఇతనే. ఇతడు ఈ రీతిగా ప్రభు ఆయనని హెచ్చించినా కానీ ఏ రీతిగా క్రూరమైన పాపాలు చేశాడంటే, విగ్రహారాధన దేవునికి అయిష్టమండి. మొట్టమొదటి విగ్రహారాధన ప్రారంభించి చేసి మొట్టమొదటి తప్పు చేశాడు. విగ్రహారాధన మొదలుపెట్టాడు. తన తండ్రి హిజ్కియా పడగొట్టిన అన్య